ప్రజల ఆశీస్సులతో డివిజన్ కార్పొరేటర్ గా దాదాపు 2000 ఓట్ల మెజార్టీతో గెలిచి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఓ కర్తం అందుకోవయ్యా మా శుభాకాంక్షలు. పురపాలక సమావేశాల్లో సమస్యలపై మాటల తూటాలు పేల్చావు. ప్రజావాణిని గట్టిగా వినిపించావు. సూర్యుడితో పోటీ పడుతూ పొద్దుటే డివిజన్ బాపాటావు. ప్రజల ఆశీస్సులతో డివిజన్ కార్పొరేటర్ గా దాదాపు 2000 ఓట్ల మెజార్టీతో గెలిచి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఓ కర్తం అందుకోవయ్యా మా శుభాకాంక్షలు. మంచినీటి ఎద్దడిపై మున్సిపల్ సమావేశంలో గర్జించావు. మంచినీటి సమస్యకు పరిష్కారం చూపావు. జనరల్ ఫండ్ నిధుల ఖర్చుల గురించి అధికారులను నిలదీశావు. నిధుల దుర్వినియోగంపై ప్రశ్నించావు కర్తం. 6 ప్లాంట్ల పేరుతో నీటి వ్యాపారం చేసే సంస్థలు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం పై మున్సిపల్ సమావేశం దృష్టికి తెచ్చి అధికారులు ఎందుకు తనిఖీలు చేయడం లేదని నిలదీశావు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరావు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులపై స్పందించావు. పలుకూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయకపోవడాన్ని వివరించి పరిష్కరించాలటూ అధికారులు కోరావు. ప్రజల ఆశీస్సులతో డివిజన్ కార్పొరేటర్ గా దాదాపు 2000 ఓట్ల మెజార్టీతో గెలిచి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఓ కర్తం అందుకోవయ్యా మా శుభాకాంక్షలు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే దోమల నివారణకు సొంత నిధులు ఖర్చు చేయడమే కాకుండా అధికారులు చర్యలు తీసుకునేలా చూసావు. ఎన్నెన్నో సమస్యల పరిష్కారానికి చొరవ చూపావు. ప్రజలకు అండగా నిలిచావు. ప్రజల ఆశీస్సులతో డివిజన్ కార్పొరేటర్